గారు ప్లీజ్ చెప్పండి. మీరు రెస్పాండ్ కండి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత రాజ్యాంగపరమైనటువంటి చర్చలు చాలా లేశాయి. ఒక ముఖ్యమంత్రిని, సిట్టింగ్ ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో అరెస్ట్ చేసినటువంటి మొట్టమొదటి సంఘటన ఇదే. గతంలో జయలలితను ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆమెకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే తప్పించి తర్వాత ఆమె జైలుకి వెళ్ళింది. లల్లు ప్రసాద్ యాదవ్ రబ్రీదేవిని ముఖ్యమంత్రి చేశాక అతను జైలుకి వెళ్ళాడు. హేమంత్ సోరెన్ అతని అనుచరుణ్ణి, అతని సక్సెషన్ను, హేమంత్ సోరెన్ సక్సెషన్ను అనౌన్స్ చేసినాక అతను అరెస్ట్ అయ్యారు. కానీ సిట్టింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కేజ్రీవాల్ అరెస్టు కాన్స్టిట్యూషనల్గా కొత్త డిబేట్కు దారితీసే అవకాశం ఉందా? ఒకటి తప్పకుండా దారి ఏదైనా కాన్స్టిట్యూషన్కి కొత్త దారి తీయొచ్చు. ఏదైనా ఇష్యూ అవచ్చు. మనం 2-3 ఇష్యూస్ జ్ఞాపకం తెచ్చుకుందాం. ఒకటి, ఆయన 8-9 సార్లు సమన్స్కి వెళ్ళలేదు ఈడీ పిలిస్తే. 9 టైమ్స్ అండి. 9 టైమ్స్. పిఎంఎల్ఏ ఇది చాలా సివియర్ చట్టం, చాలా సివియర్ చట్టం. ఒక పవర్ అనేది దీనికి ఉన్నది. లాయర్లు చేయలేరు, కోర్టులు ఏం చేయలేరు అని బయటకు వస్తుంది. అది మార్చాలన్నారు, ఎవరు మార్చట్లేదు. మూడోది ఏంటంటే కేజ్రీవాల్ వెళ్ళకపోవటం, హైకోర్టుకి వెళ్ళి ఆ రోజే నాకు రక్షణ ఇవ్వాలి, ఇలా చేస్తున్నారు అన్నీ అడిగాడు. వాళ్ళు ఏమన్నారు, హైకోర్టు సరే ఆయనతో ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఈడీకి ఇది కరెక్ట్ కాదయ్యా అంటే, కాదు సార్ మేము ప్రూఫ్ ఉన్నది అంతా చూపెడితే ఫైల్ తీసుకున్నారు. హైకోర్టు పొద్దుందా సాయంకాలం 4-5 గంటలకి హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు అన్నదే ఈయన మీద మేము రక్షణ ఇవ్వటానికి ఏం లేదు, చాలా ప్రూఫ్ ఉన్నది, ఇది ఉన్నది చెప్పారు. అప్పుడు ఈడీ పిలిచారు, అరెస్ట్ చేశారు. సో అలా కేజ్రీవాల్ కరెక్ట్గా చేసేదా, స్ట్రాటజీస్ ఉన్నాయా, లేవా? లీగల్గా అస్తమానం పెద్ద లాయర్లు చెప్పినా కరెక్ట్ కాదు, ఎన్నో ఉండొచ్చు. ముఖ్యంగా ఏమైందంటే ఆయన అరెస్ట్ అవ్వటం, ఆయన గ్యాంబుల్ చేసి ఉంటాడు, ముఖ్యమంత్రిగా చేరేమో అని దానికి కారణం లేదు. ఎందుకంటే 6 నెలలు బట్టి తెలుసు ఆయన ఎలాగేలాగా అరెస్ట్ చేయటానికి చూస్తున్నారు. ప్రూఫ్ వాళ్ళకి దొరికింది. ఎందుకంటే మనీష్ సిసోదియా 13 నెలలు జైల్లో కూర్చుంటాడా, సంజయ్ సింగ్ కూర్చుంటాడా? ఒక 15-20 సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళి మనీష్ సిసోదియా డిప్యూటీ సీఎం బెయిల్ అడిగితే ఇవ్వలేదే, నీ మీద ప్రూఫ్ ఉన్నదన్నారు. ఎంతో మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చారు. కేజ్రీవాల్ మాట్లాడతాం వ్యాపారిస్తూ ఎవరు డబ్బు ఇచ్చారో వాట్సాప్ తేలింది, ఆ ప్రూఫ్ ఇచ్చారు. సో ఉన్నది ప్రూఫ్. అంటే నేను ఆయన చెడ్డవాడు అంటలేదు, ప్రూఫ్ ఉన్నది. అది తర్వాత ఎలాగ ఎదుర్కొంటాడు, బయటకు వస్తాడు, అది వేరే విషయం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఆలోచించవలసింది, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఆయన ముఖ్యమంత్రిగా అరెస్ట్ చేశారు కాబట్టి రిజైన్ చేయాలి, రిజైన్ చేస్తాడు. రాజకీయం ఒక నది లాంటిది, ఎప్పుడు కొత్త నీరు వస్తుంది. ఆయన రిజైన్ చేసాక మళ్ళీ ఆ పదవికి వెళ్ళలేదే. ఒక ఎమ్మెల్యే రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయమంటారు ఎలక్షన్, అది అన్యాయం కదా. మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోదు. అందువల్ల అక్కడ చట్టంలో సుప్రీంకోర్టు క్లారిఫై చేయాలి, లేకపోతే పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడో రెక్టిఫై చేయాలి. ఇది నేను కస్టడీలోకి తీసుకుంటున్నాను. కస్టడీలోకి తీసుకుంటే నీ ఉద్యోగం పోతే ఎలాగా? ఒక గవర్నమెంట్ సర్వెంట్ని కస్టడీలోకి తీసుకుంటే అరెస్ట్ అవ్వాడంటే 24 గంటల తర్వాత జైల్లో ఉన్నాడంటే సీనియర్ గవర్నమెంట్ సర్వెంట్ సస్పెండ్ చేస్తా. అదో రాజకీయ మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తేస్తా. అదే లిఫ్ట్ అవ్వగానే. ఈ రాజకీయ నాయకుడికి, ముఖ్యమంత్రికి అలా కాదు కదా. ఆయన అరెస్ట్ చేసుకుంటున్నారు, 15 రోజుల తర్వాత రిలీజ్ చేస్తాడు. ఆవిడ అన్ఎంప్లాయిడ్ అయిపోతే, మళ్ళీ ఆ పదవి రాకపోతే, అందువల్ల అక్కడ తప్పకుండా మన చట్టంలో, మన కాన్స్టిట్యూషన్లో క్వాలిఫికేషన్ లేదు. మీరు 361 ఆర్టికల్ గురించి మాట్లాడిన గవర్నరు రాష్ట్రపతికే. మూడో పాయింట్ ఏంటంటే, ఒక నెలల క్రితం సుప్రీంకోర్టు కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా ఒక కేసు 2012లో శిబు సోరెన్ కోడలు డబ్బులు తీసుకుని రాజ్యసభలో ఓటు అయిపోతే ఎవరో కేసు పెడితే అదంతా జరిగాక కోర్టు ఏమన్నారంటే, ఏది ఎలాగుండినా నువ్వు డబ్బు తీసుకుంటే కరప్షన్, నీ మీద యాక్షన్ అన్నారు. సో ఇవన్నీ వర్తిస్తాయి. కానీ ఒక ముఖ్యమంత్రికి, ఒక మంత్రికి నిన్ను దిగిపోవాలి, అరెస్ట్ అవ్వేవంటే మళ్ళీ రావటం కష్టం. మొన్న ఏం చూసాం మద్రాసులో, కోనమూడి అనే మంత్రి జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. ఆవిడ స్టాలిన్ తీసుకుంటానంటే గవర్నర్ అడ్డం పడితే సుప్రీంకోర్టు అన్నది, మేము స్టే ఇచ్చాం కదా, తీసుకోమన్నారు. సో ఎంత ఇంకా సెటిల్మెంట్ రావాలి, ఒక చట్టంలో ఇలా రావాలి. నా వ్యూ ఏమిటంటే, ముఖ్యమంత్రిగా అరెస్ట్ చేయకూడదు అంటే ఇక ఇష్టం వచ్చింది చేస్తారు. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఎలాంటి క్రైమ్, అదొక వైలెంట్ క్రైమా, మారల్ క్రైమా, ఇలాంటి క్రైమా, కొన్ని డిఫరెన్స్. పుల్లారావు గారు